హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. నేను క్రూడ్ ఆయిల్ ఏ విధంగా ట్రాప్ అయ్యాననేది మీకు వివరంగా చూపిస్తాను. సో ఇక్కడ క్రూడ్ ఆయిల్లో లాస్ కనబడుతుంది. సో నేను ఆల్రెడీ జనవరి 1 నుండి క్రూడ్ ఆయిల్ స్టార్ట్ చేశాను. సో క్రూడ్ ఆయిల్ 3:30 అంటే మనకు మార్నింగ్ 9 టు నైట్ 11:30 వరకు క్రూడ్ ఆయిల్ ఉంటుంది, న్యాచురల్ గ్యాస్ ఉంటుంది, గోల్డ్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది. సో మనకు ఆఫీస్ అవర్స్ తర్వాత కూడా మనం చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది అన్న ఉద్దేశము. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనేది కొద్దిగా వాలటైలిటీ ఎక్కువ ఉంది, ప్యానికింగ్ ఉంది. సో తర్వాత ఆఫీస్ అవర్స్ తర్వాత ఇది క్రూడ్ ఆయిల్ చేసుకోవడానికి బాగుంటుంది అనిపించింది. సో స్టార్ట్ చేశాను. కొన్ని రోజులు బాగా వచ్చింది, కానీ కొంత ఫస్ట్ టైం కాబట్టి కొంత ప్రాఫిట్స్ వచ్చినప్పటికీ హోల్డింగ్ వలన నేను లాస్లోకి వెళ్ళిపోయాను. అది ఎగ్జాక్ట్గా నేను లాస్లోకి ఎలా వెళ్ళాను అనేది నేను చార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇది హోల్డింగ్ చేయటం అనేది హోప్ బేస్డ్గా ఎంత బిగ్ మిస్టేక్ అవుతుంది అనేది ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవాలి. సో సైకలాజికల్గా మనం టెక్నికల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నప్పటికీ కొంత హోప్ బేస్డ్, రివెంజ్ బేస్డ్గా ఈగో ఉంటూ మనం ట్రేడ్ని అలాగే హోల్డ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో స్టాప్ లాస్ అనేది పెట్టాలి. తర్వాత మనకి ఓవరాల్ పిక్చర్ అనేది ఐడియా లేదు కాబట్టి మనం స్టాప్ లాస్ తోటి ఎగ్జిట్ అయితే, లేకపోతే కాస్ట్ టు కాస్ట్ స్మాల్ లాస్తో ఉంటాము. లేదు అని అంటే ఇప్పుడు ఈరోజు చూస్తే చిన్న ప్రాఫిట్ కాస్త లాస్ ప్రాఫిట్గా వచ్చింది, తర్వాత ప్రాఫిట్ మళ్ళీ అగైన్ లాస్గా వచ్చింది. సో ఓవరాల్గా అది బిగ్ లాస్గా కన్వర్ట్ అయింది నెక్స్ట్ డే హోల్డింగ్ చేయడం వలన. సో అది ఇప్పుడు చూసుకున్నట్టయితే అది హోల్డింగ్ లాస్, నిన్నటి హోల్డింగ్ని ఆ లాస్ని ఈరోజు ప్రాఫిట్గా కన్వర్ట్ అయింది యావరేజ్ చేయడం వలన 3 లాట్స్గా. సో అది మళ్ళీ ప్రాఫిట్గా కన్వర్ట్ అయ్యి మళ్ళీ లాస్లోకి వెళ్ళిపోయింది. బ్రోకరేజ్ కూడా అంత లిమిటెడ్గానే చేశాను, నిఫ్టీ చేశాను, అందులో కొద్దిగా ప్రాఫిట్ అయితే వచ్చింది. సో మెయిన్ తర్వాత క్రూడ్ ఆయిలే నేను నిన్న ట్రాప్ అయ్యాను. సో అది ఈరోజు ఏ విధంగా ప్రాఫిట్కి వచ్చి మళ్ళీ నెగిటివ్గా వచ్చింది అనేది నేను చార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్ మనకు సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ టెక్నికల్గా. సో ఎక్కువసేపు హోల్డ్ చేయడం అనేది కరెక్ట్గా కాదు. మన పర్ఫెక్ట్గా 1 లాట్ 2 లాట్స్ 1 లాట్తో చేస్తే హోల్డింగ్ చేయొచ్చు, కరెక్ట్ డైరెక్షన్ ఉంటే. లేదు అని అంటే క్విక్గా స్టాప్ లాస్ పెట్టి చిన్న ప్రాఫిట్స్, చిన్న లాసెస్ తోటి కట్ చేసుకుంటూ ఉంటే కొన్ని రోజులు మనకు డైరెక్షను, దాని వ్యూ అనేది తెలుస్తూ ఉంటుంది. సో లేకపోతే మనం ప్రాఫిట్ అనేది బుక్ చేయడం ఇబ్బంది అవుతుంది. మనకి ఎక్కడ టార్గెట్, ఎక్కడ లాస్ అనేది బుక్ చేయడం అనేది అది పర్ఫెక్ట్గా మనం ఫాలో అవ్వాలి. స్టాప్ లాస్ పెడితే అంత ఇబ్బంది ఉండదు. సో ఇక్కడ చూసుకున్నట్టు నాకు ప్రాఫిట్ 3200 ప్లస్ 3500 దాకా నాకు ప్రాఫిట్ వచ్చింది. సో నేను ఇక్కడ బుక్ చేద్దాం అనుకున్నాను, బుక్ చేసి ఉంటే బాగుండేది నీకు, కానీ బుక్ చేయకపోవడం వలన దాని కాస్ట్ ఎంత అంటే 10,000. ఇక్కడ ప్రాఫిట్ నిన్నటి లాస్ కొద్దిగా ప్లస్ ఈరోజు లాస్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం వల్ల పెద్దగా లాస్ని మళ్ళీ ఈవినింగ్ టైంకి అది లాస్ని ప్రాఫిట్గా కన్వర్ట్ చేసిన యావరేజ్ చేయడం వలన 3 లాట్స్ పెట్టేసి మళ్ళీ దాన్ని లాస్ని సడన్గా అలాగ బుక్ చేయకుండా ఉండడం, స్టాప్ లాస్ పెట్టుకోకుండా ఉండడం వలన అది ఏ విధంగా బిగ్ లాస్లోకి వెళ్ళిపోయింది. అది ఆల్మోస్ట్ 10,000 లాస్ అయిపోయింది. సో అది 2 టైమ్స్ ఈ విధంగా జరిగింది క్రూడ్ ఆయిల్లో. సో అది మిగతా రోజుల్లో చిన్న ప్రాఫిట్స్ వచ్చినప్పటికీ ఈ హోల్డింగ్ అనేది ఓవరాల్గా హోల్ మంత్లో సో లాస్లోకి తీసుకెళ్ళిపోయింది. సో నిఫ్టీ ఓకే. సో ఇది ఇక్కడ చూసుకున్నట్టు 3 లాట్స్. సో అట్ ద ఎండ్ సో నేను ఇది ఇంకా క్లోజ్ చేయలేదు. సో దీన్ని నేను సడన్గా బిగ్ ఫాల్ అంటది, అది నేను చార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది ఫ్రెండ్స్. సో చార్ట్ ద్వారా మనం వివరంగా చూద్దాము సో ఎలా ప్రాఫిట్ని లాస్లో కన్వర్ట్ అయింది అనేది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. నేను క్రూడ్ ఆయిల్ ఏప్రిల్ 1 నుండి స్టార్ట్ చేశాను. సో అంతకుముందు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చేస్తుండేటని, సో అది కొద్దిగా తగ్గించాను. అది కూడా రెగ్యులర్ చేస్తున్నాను కానీ అంత ఎక్కువగా కాకుండా. సో ఏప్రిల్ 1 నుండి ఇది స్టార్ట్ చేశాను. సో అందులో కొంత హోల్డింగ్ వల్ల లాసెస్ రావడం స్టార్ట్ అయినాయి, 2 టైమ్స్ హోల్డింగ్ పెట్టడం వల్ల. సో ఈరోజు ఎలా లాస్లో ట్రాప్ అయ్యాను అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హోల్డింగ్ వలన ఎంత ప్రాబ్లం వస్తుంది అనేది చెప్తాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది క్రూడ్ ఆయిల్ది. సో సిఎఫ్డి ఆన్ డబ్ల్యూఐ క్రూడ్ ఆయిల్ అమెరికన్ చార్ట్ ఇది. సో దీన్ని మూమెంట్స్ని బట్టే మనము ఇండియన్ క్రూడ్ ఆయిల్ది మనం తీసుకుంటాము. సో ఇక్కడ మనకు నేను ఆ రోజు ఇది 29వ తారీఖు నేను ఏ విధంగా ట్రాప్ అయ్యానంటే, సో ఈ విధంగా మార్కెట్ నేను ఇగో 3:30 టైంలో నేను ఈ టైంకి వచ్చాను. సో మార్కెట్ ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ తర్వాత గ్రీన్ క్యాండిల్ పడ్డది. సో నేను
కొద్దిగా డిస్కౌంట్ తర్వాత ఎంటర్ అవుదామని చాలాసేపు వెయిట్ చేశాను. కానీ మార్కెట్ ఎంతసేపటికి ఇటు సైడ్ రావట్లేదు. అంటే ఈ ఏరియా మొత్తం అంతా కంటిన్యూస్గా చూసుకున్నట్టయితే మనకి ఒక డౌన్ ట్రెండ్లోనే ఉంది. సో ఇంకొక పుల్ బ్యాక్ వస్తే నేను తీసుకొని పైకి టార్గెట్ కానీ చూద్దాం అనుకున్నాను. సో మార్కెట్ అసలు డౌన్కి రాకపోయేటరికి ఈ ఏరియాలో నేను కొద్దిగా ఇక్కడికి వెళ్ళిపోయేటరికి ఇది బ్రేక్ ఇచ్చింది. ఇక్కడ ఒక లైన్ గీసుకున్న తర్వాత ఇది బ్రేక్ ఇస్తే ఇక్కడ ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయ్యి సో నేను మామూలుగా ఇక్కడ నేను టార్గెట్ ఇది అనుకున్నాను. సో ఇది ఇక్కడ చూసుకుంటే సో ఈ ఏరియా టార్గెట్ అనుకున్నాను. సో ఇది సో ఇక్కడ ఒకటి ఉంది. సో ఈ టాప్లో ఎంటర్ అయ్యాను. సో నేను అది చేసింది మిస్టేక్. సో ఇక్కడ లాంగ్ తీసుకున్నాను. సో ఈ ఏరియాలో ఈ విధంగా తీసుకున్నాను. సో ఇట్లా ఈ విధంగా తీసుకున్నాను. కానీ మార్కెట్ సడన్గా ఈ ఏరియా నుండి సడన్గా పడ్డది. సడన్గా పడితే నేను ప్రాఫిట్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత రిటర్న్ అయిద్దని హోప్ బేస్డ్గా ట్రేడ్ చేశాను. సో హోప్ బేస్డ్గా ట్రేడ్ చేస్తే సో కంటిన్యూస్గా ఆల్రెడీ బిగ్ ఫాల్ జరిగింది కదా, కొంత మళ్ళీ రికవర్ అవుద్ది అని ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా చేశాను ఇటు. సో ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి పైకి వెళ్తుంది అనుకొని నేను ఆ వ్యూలో ఉన్నాను. కానీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. సో వెయిట్ చేశాను. ఒక లాట్ యాడ్ చేసేసి నేను యావరేజ్ చేశాను. సో ఈ ఏరియాకి సో ఇక్కడికి వస్తుంది అనుకో. సో ఫ్రెండ్స్, సో ఈ విధంగా నేను హోల్డ్ చేశాను. సో నెక్స్ట్ డేకి 30th డేకి నేను హోల్డ్ చేసేసి ఈ ఏరియాలో నేను యావరేజ్ చేసి ఇంకొక థర్డ్ లాట్ యాడ్ చేశాను ఇక్కడ. సో యాడ్ చేసేసి 30th డేకి ఏమన్నా ఇంకా ఇంత ఫాల్ పడ్డది కదా, నేను ఇక్కడ తీసుకున్నాను కదా, సో కొంత మళ్ళీ రికవర్ అవుద్దిలే అని హోప్ బేస్డ్లో ఉన్నాను. సో ఇదంతా సో సెకండ్ డేకి క్యారీ ఫార్వర్డ్ అయింది లాస్ట్ని 6000. సో ఆ 6000కి ఒక లాట్ ఈడ యాడ్ చేశాను. సో మార్కెట్ అయితే కొంత ఇక్కడ చూసుకున్నట్టయితే సో కొద్దిగా రికవర్ అయినట్టు కనపడ్డది. సో ఈ ఏరియాలో సో ఈ విధంగా వచ్చింది. సో నేను ఈడ ప్రాఫిట్ బుక్ చేసి ఉంటే బాగుండేది. 3000 ప్రాఫిట్ బాగా కనపడ్డది. సో అది ప్రాఫిట్ బుక్ చేయలేదు. సో ఈ ఏరియా నేను ఇక్కడ తీసుకున్నాను కదా, సో ఇంకా కొద్దిగా ఇటుకి కానీ వస్తుంది అనుకున్నాను. ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, ట్రెండ్ లైన్కి రెసిస్టెన్స్ ఉంది. సో ఆడికి వస్తుంది అనుకొని హోప్ బేస్డ్గా ఉన్నాను. స్టాప్ లాస్ పెట్టలేదు. ఇక్కడ బుక్ చేసి 3000 కాస్త సడన్గా బిగ్ క్యాండిల్స్ పడటం, దాన్ని నేను సడన్గా దాన్ని స్టాప్ లాస్ పెట్టుకోకపోవడం వలన ఆ 3000 కాస్త బిగ్ ఫాల్ బిగ్ లాస్లోకి వెళ్ళిపోయాను. సో ఓల్డ్ డే సో ఇదంతా బిగ్ ట్రాప్ అయిపోయింది. సో మీన్ వైల్గా నేను నిఫ్టీ చేశాను. సో ఇందులో సో అది కొద్ది కవర్ అయింది, కానీ ఓవరాల్గా ఇది సో ట్రాప్ అయిపోయాను ఫ్రెండ్స్. నెక్స్ట్ డే ఏం లేదు. సో కంటిన్యూస్గా ఈ లాస్ డౌన్ సైడే ఉంది క్రూడ్ ఆయిల్. సో దానివలన క్రూడ్ ఆయిల్ అనేది ఆల్మోస్ట్ అది 2 times నన్ను ట్రాప్ చేయడం వలన సో 2 times బిగ్ లాస్ వచ్చింది, 10,000. సో ఏప్రిల్ మొత్తం ఇది క్రూడ్ ఆయిల్ అనేది లాస్లోనే ఉంది. సో నిఫ్టీ ఓకే, హోల్ మంత్ పాజిటివ్లో క్లోజ్ చేశాను. సో ఇంకా మనకు బిఎన్ఎల్ అనేది ప్రతి 90 daysకి అంటే క్వార్టర్లో 3 నెలలకు ఒకసారి అప్డేట్ చేసుకుందాము. సో దాన్ని నేను రెగ్యులర్గా ట్విట్టర్లో పెడుతున్నాను, సెన్సిబుల్లో కూడా. సో ఇది క్రూడ్ ఆయిల్ కాకుండా నిఫ్టీ దాంట్లో. సో ఓవరాల్గా దాన్ని ఎవ్రీ 3 monthsకి మన ప్రాఫిట్స్ పిఎన్ఎల్ ఎలా ఉందనేది రివ్యూ చేసుకుందాం క్వార్టర్లీ. ప్రతి కంపెనీ కూడా దాని యొక్క రిజల్ట్స్ని 3 నెలలకు ఒకసారి ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్గా రిజల్ట్స్ ఎలా ఇస్తారో మనది కూడా 90 days వర్కౌట్ చేసేసి మన లూప్ హోల్స్ ఎలా ఉన్నాయి, మన ఎక్కడెక్కడ ట్రాప్ అయ్యాం, మన లాసెస్ ఎంత వచ్చింది, ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది ఫస్ట్ క్వార్టర్గా చూద్దాము. తర్వాత సెకండ్ క్వార్టర్ నెక్స్ట్ 90 days, థర్డ్ క్వార్టర్ నెక్స్ట్ 90 days, ఫోర్త్ క్వార్టర్ నెక్స్ట్ 90 days. సో 90 daysగా మనము మన పర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేషన్ చేస్తూ వెళ్దాము. సో ఇందులో మనకు నిఫ్టీలో కొద్దిగా 1 lot తోటే చేస్తున్నాను. అవకాశం వచ్చినప్పుడు, ఆపర్చునిటీ వచ్చినప్పుడే ట్రేడ్ చేద్దాం అనేది. సో 1 lot తోటి. సో అదేవిధంగా క్రూడ్ ఆయిల్ కొద్దిగా 330 తర్వాత మనకు అవకాశం ఉంటుంది కదా, సో అన్న ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశాను. సో ఇందులో క్రూడ్ ఆయిల్లోనైతే 2 times ట్రాప్ అయిపోయి 20,000 లాస్ అయితే వచ్చింది. సో దీన్ని నెక్స్ట్ కొద్దిగా దీన్ని నేర్చుకోవాలి, ఎందుకంటే ఇది సెకండ్ మంతే. సో దాన్ని కొద్దిగా స్టాప్ లాస్ పెట్టడము, డైరెక్షన్ పట్టుకోవడము, చిన్న మూమెంట్స్, చిన్న ప్రాఫిట్స్ని చేయడం అనేది చేయాలి. రెగ్యులర్గా అయితే చిన్న ప్రాఫిట్స్ అయితే వస్తాయి. సో స్టాప్ లాస్ పెట్టుకోకుండా హోల్డింగ్ చేస్తేనే అది బిగ్ లాస్గా కన్వర్ట్ అవుతుంది.
సో అది ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో అదేవిధంగా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా మీకు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. సో ట్విట్టర్లో సో మనకి పిఎన్ఎల్ సెన్సిబుల్ అనేది జెన్యూన్ రిజల్ట్ అనేది పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.